Hello viewers, welcome to my channel Recipe Talks and Vlogs. ఈరోజు తునిషియా ఇజ్రాయెల్లో ఎక్కువగా ఫేమస్ అయిన రెసిపీ షక్షుకా. షక్షుకా అంటే మిశ్రమం అనే అర్థం వస్తుంది. ఇది తునిషియా అరబిక్ నుండి వచ్చిన వర్డ్. ఈ షక్షుకాని బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్తోని కానీ రోటీతో కానీ తింటారు. బట్ నేను ఇక్కడ రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా కాంబినేషన్గా ఉండే విధంగా చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 కప్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ ఒక 3 మినిట్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 కప్స్ టమాటా ముక్కల్ని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నార్మల్గా అయితే షక్షుకాలోకి గరం మసాలా యూస్ చేయను. నేను ఇక్కడ రైస్లోకి కాంబినేషన్ కోసం చేస్తున్నా కాబట్టి గరం మసాలా యూస్ చేస్తున్నా. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిపోయి దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలో చిన్న చిన్న గుంతలుగా చేసుకొని ఇందులో 4 గుడ్లను పగలు కొట్టి వేసుకోవాలి. వీటిపై నుంచి కొంచెం సాల్ట్, మిరియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఆవిరి మీద బయటకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ మా పిల్లల కోసం అని చెప్పేసి ఎగ్ని ఒక 50% కుక్ చేసుకున్నా. చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ షక్షుకా మన ఎగ్ కర్రీలానే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.